గోవింద గారు, నేను మీకు పెద్ద బాధ్యత అప్పగిస్తున్నాను. నేనింట్లో లేని సమయంలో మీ చిన్నమ్మగారు వేళకు భోంచేస్తున్నారా లేదా, ఫ్రూట్స్ అవి తింటున్నారా లేదా అనేది మీరు చాలా శ్రద్ధగా గమనించాలి. తన ఆరోగ్య విషయంలో తనెంత నిర్లక్ష్యంగా ఉంటుందో మీకు బాగా తెలుసు కదా. అలాగే బాబుగారు. మాధవి, డాక్టర్ ఏం చెప్పాడో నీకు జ్ఞాపకం ఉందిగా? నువ్వు ఎలాంటి స్ట్రెస్ పడకూడదు, ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. సరే, కాస్త విశ్రాంతి తీసుకో. సాగర్, సాగర్ ప్లీజ్, నువ్వు ప్రస్తుతం మీ మమ్మీతో ఏ సంగతిలో మాట్లాడకూడదు. చూసావుగా ఇప్పటికి ఎంత దిగులుగా ఉందో తను. నీ మనసుకు తోచింది మాత్రం అనేసావు. ఒక్కసారి ఆలోచించావా నువ్వనే మాటల వల్ల మీ మమ్మీ ఎంత బాధపడుతుందని? నా కారణంగానే నా మమ్మీ, నా కారణంగానే నువ్వు ఇంత సాడ్గా ఉన్నావా? ఐఎమ్ సారీ మమ్మీ. నాకు తెలుసు నీకు నా మీద చాలా ప్రేమ ఉందని, ఎంతగానో ప్రేమిస్తావని. నాకు కొత్తగా ఒక చెల్లొచ్చినా ఒక తమ్ముడు వచ్చినా అప్పుడు కూడా నువ్వు నన్ను ఎంతగానో ప్రేమిస్తావు. ఇప్పుడు ప్రేమించినట్టే ప్రేమిస్తావు. నాకంతా అర్థమైపోయింది మమ్మీ. అమ్మలంటే తమ పిల్లల్ని ఎంతో ప్రేమిస్తారని అర్థమైంది. 2 పిల్లలున్నా కానీ, అలాగే 5 పిల్లలున్నా కానీ ప్రేమిస్తారు. ప్లీజ్ మమ్మీ, ఇక నన్ను క్షమించాలి నువ్వు. ఇకపై నేను ఎప్పుడూ ఇలాంటి చెడ్డ మాటలు మాట్లాడను. నేను ఇక ఎప్పుడు నిన్ను ఏడిపించను. సారీ మమ్మీ. మమ్మీ ప్రామిస్. ఆహా, చాలా బాగుంది. శభాష్, మా అబ్బాయి చాలా తెలివైన వాడైపోయాడు. ఎవరు నేర్పారు నీకివన్నీ? నాన్నగారు అది అమ్మగారే. గంగా, అయినా నువ్వు నిన్న అమ్మగారే కదా నేర్పించారు. మనం బయటికి వెళ్ళాం చూడు, అప్పుడు అమ్మగారేగా చెప్పారు చిన్నమ్మగారికి నువ్వంటే చాలా ఇష్టమే అని. కొత్తగా ఇంకో అబ్బాయి పుట్టినా కూడా ఆవిడ నిన్ను ఎంతగానో ప్రేమిస్తారని చెప్పారుగా. అవును చిన్నమ్మ, అమ్మగారు చాలా మంచివారు. నా మీద అరుస్తూ ఉంటారు ఆవిడ, కానీ ఆవిడ మనసు చాలా మంచిది. అమ్మగారు సాగర్కి ఇదంతా చెప్పినప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను. అమ్మగారు మీ గురించి ఒక్క చెడ్డ మాట కూడా అనలేదు, నిజంగా. కానీ నేను అత్తయ్య గారిని చాలా మొట్టలనేశాను. అందుకు ఎంత బాధపడింటారో ఆవిడ. ఐఎమ్ సారీ మమ్మీ. ఇలా జరగడానికి నేనే కారణం. నేను నీతో అలా అనుండకపోతే నీకు నానమ్మకి అసలు గొడవే జరిగేది కాదు. గోవిందయ్య గారు, కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి. హరే రామ హరే రామ, హరే కృష్ణ హరే కృష్ణ. అమ్మగారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తున్నారా మీరు?